ఇల్లు అలకగానే పండగ అయిపోయినట్లు కాదు. గాజాలో యుద్ధ విరమణ విషయంలో ఇజ్రాయెల్ హమాస్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరినా ఈ ప్రక్రియ అమలుపై సందేహాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా హమాస్ను నిరాయుధీకరించడంతో పాటు పునర్నిర్మించడంలో ఆ సంస్థ పాత్ర లేకుండా చేయడం సవాల్గా నిలిచింది. ట్రంప్ హమాస్ను హెచ్చరించినప్పటికీ తగ్గేదే లేదన్నట్లు తన పని తాను చేసుకుంటూ పోతుంది ఈ ఉగ్ర సంస్థ. తాజాగా హమాస్ మిలిటెంట్లు గాజాలో తమ ప్రత్యర్థులను అత్యంత క్రూరంగా కాల్చి చంపడం వెలుగు చూసింది. గాజాపై పట్టు నిలుపుకునే క్రమంలో ఈ దారుణాలకు పాల్పడుతుందని తెలుస్తుంది. పశ్చిమాసియాలో తిరిగి ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతున్న వేళ అంతటా ఆనందం వ్యక్తమవుతోంది. ప్రపంచ నాయకుల సమక్షంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దశ ఒప్పందంపై తొలుత ట్రంప్ సంతకం చేయగా తర్వాత మిగతా దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. గాజా ప్రజలకు మంచి జీవితాన్ని తిరిగి అందించేందుకు భారీ స్థాయిలో పునర్నిర్మాణం చేపడతామని, ఇందుకోసం భారీగా వ్యయం చేయనున్నామని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. గాజా పునర్నిర్మాణం కోసం సుమారు $53 బిలియన్ అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు నిధుల సమీకరణ, పునర్నిర్మాణంపై నవంబర్లో గాజాలో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తామని ఈజిప్ట్ తెలిపింది. గాజా శాంతి ఒప్పందంతో ఇప్పటిదాకా ప్రతిరోజు కొనసాగుతున్న మరణాలు ఆగడంతో పాటు అక్కడి ప్రజలకు పెద్ద ఊరట లభిస్తోంది. ముఖ్యంగా ఆహారపు కొరత తీరడంతో పాటు వారు ప్రశాంతంగా జీవించడానికి మార్గం సుగమమైంది. బందీలు, ఖైదీల విడుదలతో ఆయా కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు గాజా శాంతి ఒప్పందంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇజ్రాయెల్ బందీల విడుదల అనంతరం హమాస్ సంస్థ ఇప్పుడు ప్రత్యర్థి వర్గాలపై పడింది. గాజా పునర్నిర్మాణంలో హమాస్ పాత్ర ఉండొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అయితే హమాస్ సంస్థ గాజాపై తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తన ప్రత్యర్థులను గుట్టుగా ఏరివేసే పనికి పూనుకుంది. హమాస్ ఫైరింగ్ స్క్వాడ్ తాజాగా ప్రత్యర్థి వర్గాలకు చెందిన పలువురిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. దాదాపు 50 మందిని ఇప్పటివరకు మట్టుబెట్టి ఉంటుందని చెప్తున్నారు. కళ్లకు గంతలు కట్టి బంధించిన వారిని ముసుగులు ధరించిన హమాస్ సభ్యులు దాదాపు బహిరంగంగానే కాలుస్తున్నట్లుగా ఉన్న వీడియోస్ బయటికి వచ్చాయి. అంతర్గత భద్రతను హమాస్ చూసుకుంటుందని ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపట్లోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇప్పటికైనా శాంతి నెలకొందని సంతోషపడుతున్న పాలస్తీనియన్లను హమాస్ వైఖరి భయపెడుతోంది. కాగా ఈ హత్యలను హమాస్ సమర్థించుకుంటోంది. ఇజ్రాయెల్ బలగాలకు సహకరించడంతో పాటు నేర కార్యకలాపాల్లో పాల్గొనేందుకే వీరిని శిక్షించామని తెలిపింది. డొగ్ముష్ వర్గం గాజాలోని అత్యంత శక్తివంతమైన సాయుధ గ్రూపుల్లో ఒకటి. హమాస్ భద్రతా విభాగంతో జరిగిన కాల్పుల్లో డొగ్ముష్కు చెందిన 52 మంది చనిపోయారని చెప్తున్నారు. ఈ పోరులో 12 మంది హమాస్ సాయుధులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హమాస్ సీనియర్ నేత బసెం నయీం కుమారుడు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అత్యంత అధునాతన భారీ ఆయుధాలు కలిగిన డొగ్ముష్కు ఎప్పటినుంచో హమాస్తో విభేదాలున్నాయి. ఈ గ్రూపునకు ఇజ్రాయెల్ మద్దతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. రఫాలోని యూసిర్ అబూ షబాబ్ సారథ్యంలోని గ్రూప్ సహా గాజాలోని పలు ముఠాలకు పరిమితంగా సాయం, ఆయుధాలు అందిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఇటీవల ప్రకటించడం గమనార్హం. పౌరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా వ్యవహరిస్తోందంటూ హమాస్పై విమర్శలు వస్తున్నాయి. హమాస్ శాంతి ఒప్పందాన్ని అనుసరించే ఉద్దేశం లేనట్టు కనిపిస్తోంది. ఆయుధాలను ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే హమాస్ ఇప్పటికీ ఉంది. నిరాయుధీకరణ రెండో దశ చర్చల ప్రారంభం నాటికి గాజాపై పట్టు నిలుపుకోవాలనే పట్టుదలతోనే ఉంది అనే విశ్లేషకులు అంటున్నారు. గాజాలో కొత్తగా పాలస్తీనా భద్రతా దళాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. గాజా శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత హమాస్ భవిష్యత్తు గురించి ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో ఆ సంస్థ ఖచ్చితంగా నిరాయుధీకరణ చేయాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రెండవ దశ ఒప్పందం ప్రారంభమయ్యే ముందు హమాస్ స్వల్పకాలిక భద్రతా కార్యకలాపాల్లో పరిమిత పాత్ర పోషిస్తుందని అన్నారు. హమాస్ ఆయుధాలతో పాటు గాజాపై నియంత్రణను వదులుకోవాలని ఆయన తెలిపారు. లేకపోతే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే హెచ్చరించారు. We want to disarm, and they will disarm. And if they don't disarm, we will disarm them. And it'll happen quickly and perhaps violently. But they will disarm. Do you understand me? Yes. You say because quickly. everyone says, oh, well, they won't disarm. They will disarm. And I spoke to Hamas, and I said, you're going to disarm, right? Yes, sir, we're going to disarm. That's what they told me. They will disarm or we will disarm them. హమాస్ వద్ద ఉన్న బందీల మృతదేహాలను వేగంగా అప్పగించకుంటే గాజాకు అందే సాయంలో కోత విధిస్తామని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. బందీల అప్పగింతలో జాప్యం ఒప్పందం ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. సాయంలో కోతకు సంబంధించిన సమాచారం ఇప్పటికే ఐక్యరాజ్యసమితి మానవతా సాయం కార్యాలయానికి అందినట్లు తెలుస్తోంది. దీనిపై అమెరికా, అంతర్జాతీయ సహాయక సంస్థల అధికారులు చర్చిస్తున్నారని సమాచారం.
మరోవైపు సాయంలో కోత హెచ్చరికలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. మరోవైపు హమాస్ చెరలోని బందీల్లో నేపాల్కు చెందిన 23 ఏళ్ల బిపిన్ జోషి మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. లెర్న్ అండ్ ఎర్న్ వ్యవసాయ కార్యక్రమంలో భాగంగా ఇజ్రాయెల్ వెళ్లి గాజా సరిహద్దు ప్రాంతంలో 16 మంది తోటి నేపాలీలతో కలిసి పనిచేశారు. హమాస్ వీరి స్థావరాలపై విసిరిన గ్రెనేడ్ని జోషి ధైర్యంగా తిప్పికొట్టి అనేక మంది ప్రాణాలను కాపాడారు. జోషి అపహరణకు గురైన కొన్ని వారాల తర్వాత ఆయన బతికే ఉన్నారని తెలియజేసే ఓ వీడియో విడుదలైంది. అది అతని కుటుంబానికి ఆశని కలిగించింది. హమాస్ మిలిటరీ వింగ్ 4 మృతదేహాలను ఇజ్రాయెల్కి పంపిస్తున్నామని తెలిపింది. వారిలో జోషి ఉన్నాడు అనటంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. ఇక గాజా శాంతి ఒప్పందంలో 4 ముఖ్యమైన అంశాలున్నాయి. 1 హమాస్ నిరాయుధీకరణ, 2 ప్రభుత్వం ఏర్పాటు, 3 గాజా పునర్నిర్మాణం, 4 గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగటం. దీని ప్రకారం కొత్త పాలస్తీనా భద్రతా వ్యవస్థ ఏర్పాటుపై ప్రాంతీయ, అంతర్జాతీయ సమాజం పనిచేయాలి అనేది ట్రంప్ ప్రణాళికలోని ఓ భాగం. ప్రస్తుతం గాజాలో అంతర్జాతీయ బలగాలను మోహరించాలంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అధికార మార్పిడి ప్రక్రియలో భాగంగా ఏర్పాటయ్యే 15 మంది సభ్యుల పాలకవర్గంలో హమాస్కు ఎటువంటి పాత్ర ఉండదు. అంతేకాదు పాలస్తీనాలోని ఏ వర్గానికి ప్రాతినిధ్యం ఉండబోదు. అంతా తటస్థంగా ఉన్నవారే ఆ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ పనితీరును శాంతి బోర్డు పర్యవేక్షిస్తుంది. గాజా శాంతి ఒప్పందంలో వివిధ దేశాల పాత్ర ఉంటుంది. హమాస్ రాజకీయ నేతలకు ఎన్నో ఏళ్లుగా ఆశ్రయమిస్తున్న తుర్కీయే శాంతి ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించింది. జోర్డాన్, ఈజిప్ట్ కొత్తగా ఏర్పాటయ్యే పాలస్తీనా భద్రతా సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నాయి. ఇజ్రాయెల్కు అత్యధికంగా ఆయుధాలను అందించిన జర్మనీ ఆ తర్వాత యుద్ధ రీతిపై ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో సైనిక చర్యను వ్యతిరేకించింది.